హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సెలవు కదా అని చెప్పేసి ప్రశాంతంగా రోజు హడావుడిగా చేస్తున్నాం కదా అని ఈరోజు నేను ఉప్మా దోశ చేస్తున్నాను. ఉప్మా దోశ చేసుకొని వేడివేడిగా తినేసాను. అప్పుడు అనిపించింది అదృష్టవంతులు ఎవరు అంటే వేడివేడిగా తినేవాళ్ళే అదృష్టవంతులు అనిపిస్తుంది. అంతే కదా, ఎంత ఉన్నా వేడిగా తినే అదృష్టం కూడా ఉండాలి. ఇవాళ నేను నా లక్కగా వేడివేడిగా చట్నీ వేసుకొని హ్యాపీగా నేను ఉప్మా దోశ చేశాను. అదిగోండి, ఉప్మా దోశ చాలా క్రిస్పీగా ఉంది. మనం ఎంత డబ్బులు సంపాదించామనే దానికన్నా కూడా మనం బాగా తింటున్నామా లేదా అనేది తృప్తి ఇస్తుంది. చూడండి, కొంతమంది వేడిది చేసుకొని కూడా చల్లారిన తర్వాత తింటూ ఉంటారు. దానికి కూడా ఒక అదృష్టం ఉండాలనిపిస్తుంది తినడానికి కూడా. నేను రోజు హడావుడిగా నుంచొని గబగబా పరిగెత్తుతూ తింటూ ఉంటాను. ఈరోజు మాకు సెలవు ఇచ్చారు. అందువల్ల నేను చాలా బాగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా 2 దోశల్ని అరగంట తిన్నాను. రోజు 2 దోశల్ని 5 నిమిషాల్లో తినేదాన్ని. ఈరోజు అంతకంటే నిదానంగా తిన్నాను. తినేటప్పుడే అనిపించింది, నాకు కూడా ఈ విషయం గుర్తొచ్చింది. అదృష్టం అంటే వేడివేడిగా తినాలి, టైం ప్రకారం తినాలి, టైం ప్రకారం నిద్రపోవాలి. ఇదే అదృష్టం అంటే అనుకున్నాను. ఈ ఎన్ని డబ్బులు ఉన్నా టైం ప్రకారం తినకుండా, సమయానికి తినకుండా, నిద్ర సరిగా పోకుండా ఉండే వాళ్ళకంటే అదృష్టవంతులు ఎవరంటే టైం ప్రకారం తినేవాళ్ళే. అంతే కదా, ఏమంటారు మీరైతే? థ్యాంక్ యూ.